హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా ఇక్ష్వాకులు అనే పాఠం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందులో భాగంగా మొదటి ప్రశ్న, ఇక్ష్వాక వంశ స్థాపకుడు ఎవరు? ఇక్ష్వాక వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ శ్రీశాంత మూలుడు. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఆన్సర్ విజయపురి. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల రాజభాష ఏది? ఇక్ష్వాకుల రాజభాష ఏది? ఆన్సర్ ప్రాకృతం. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల మతం ఏది? ఇక్ష్వాకుల మతం ఏది? ఆన్సర్ వైదికం మరియు బౌద్ధ మతం. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల రాజలాంఛనం ఏది? ఇక్ష్వాకుల రాజలాంఛనం ఏది? ఆన్సర్ సింహం. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల ప్రసిద్ధి శిల్పం ఏది? ఇక్ష్వాకుల ప్రసిద్ధి శిల్పం ఏది? ఆన్సర్ మాంధాత శిల్పం. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకులలో గొప్పవాడు ఎవరు? ఇక్ష్వాకులలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ వీరపురుష దత్తుడు. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకులు ఆరాధించే చిహ్నం ఏది? ఇక్ష్వాకులు ఆరాధించే చిహ్నం ఏది? ఆన్సర్ ఇక్షు అనగా చెరకు అని అర్థం ఫ్రెండ్స్. ఇక్షు అనగా చెరకు అని అర్థం. నెక్స్ట్ వన్, అల్లూరి శాసనంను వేయించినది ఏ ఇక్ష్వాక రాజు? అల్లూరి శాసనంను వేయించినది ఏ ఇక్ష్వాక రాజు? ఆన్సర్ వీరపురుష దత్తుడు. నెక్స్ట్ వన్, వీరపురుష దత్తుడి కాలంలో బౌద్ధ మతానికి విశేష కృషి చేసిన మహిళా సన్యాసిని ఎవరు? వీరపురుషుడి దత్తుడి కాలంలో బౌద్ధ మతానికి విశేష కృషి చేసిన మహిళా సన్యాసిని ఎవరు? ఆన్సర్ ఉపాసిక బోధిశ్రీ. నెక్స్ట్ వన్, వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుని పాలనా కాలం ఎన్ని సంవత్సరాలు? వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడి పాలనా కాలం ఎన్ని సంవత్సరాలు? ఆన్సర్ క్రీస్తు శకం 220 నుంచి 233. క్రీస్తు శకం 220 నుంచి 233. నెక్స్ట్ వన్, మాఠరిపుత్ర శ్రీ వీరపురుష దత్తుడు. మాఠరిపుత్ర శ్రీ వీరపురుష దత్తుని యొక్క పాలనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకం 233 నుంచి 253 వరకు. క్రీస్తు శకం 233 నుంచి 253 వరకు. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకులందరిలోనూ గొప్పవాడైనటువంటి వీరపురుష దత్తుడి యొక్క బిరుదులు ఏవి? ఇక్ష్వాకులందరిలోనూ గొప్పవాడైనటువంటి వీరపురుష దత్తుడి యొక్క బిరుదులు ఏవి? ఆన్సర్ దక్షిణాది అశోకుడు, ఇక్ష్వాక అశోకుడు. దక్షిణాది అశోకుడు, ఇక్ష్వాక అశోకుడు. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల కాలంలో వర్తక సంఘాలను ఏమని పిలిచేవారు? ఇక్ష్వాకుల కాలంలో వర్తక సంఘాలను ఏమని పిలిచేవారు? ఆన్సర్ నేగిమాలు. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల కాలంలో గ్రామాధికారిని ఏమని పిలిచేవారు? ఇక్ష్వాకుల కాలంలో గ్రామాధికారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ తలవర. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల కాలంలో 5 గ్రామాలను కలిపి ఏమని పిలిచేవారు? ఇక్ష్వాకుల కాలంలో 5 గ్రామాలను కలిపి ఏమని పిలిచేవారు? ఆన్సర్ గ్రామ పంచక. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన వృత్తి ఏది? ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన వృత్తి ఏది? ఆన్సర్ వ్యవసాయం. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల కాలం నాటి చేతి పరిశ్రమల గురించి వివరించే శాసనం ఏది? ఇక్ష్వాకుల కాలం నాటి చేతి పరిశ్రమల గురించి వివరించే శాసనం ఏది? ఆన్సర్ విషవట్టి శాసనం. నెక్స్ట్ వన్,
ఇక్ష్వాకుల కాలంలో గల ప్రధాన ఓడరేవు ఏది? ఇక్ష్వాకుల కాలంలో గల ప్రధాన ఓడరేవు ఏది? ఆన్సర్ ఘంటసాల. ఘంటసాల. నెక్స్ట్ వన్. ఇక్ష్వాకుల అధికార మతం ఏది? ఇక్ష్వాకుల అధికార మతం ఏది? ఆన్సర్ శైవ మతం. శైవ మతం. నెక్స్ట్ వన్. యెహువల శాంతమూలుని యొక్క పాలనా కాలం ఏది? యెహువల శాంతమూలుని యొక్క పాలనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకం 253 నుంచి 277 వరకు. యెహువల శాంతమూలుని పాలనా కాలం క్రీస్తు శకం 253 నుంచి 277 వరకు. నెక్స్ట్ వన్. రుద్ర పురుషదత్తుని యొక్క పాలనా కాలం ఏది? రుద్ర పురుషదత్తుని యొక్క పాలనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకం 283 నుంచి 301. క్రీస్తు శకం 283 నుంచి 301 వరకు రుద్ర పురుషదత్తుడి యొక్క పాలనా కాలం ఫ్రెండ్స్. ఇతను ఇక్ష్వాకు రాజులలో చివరివాడు ఫ్రెండ్స్. చివరివాడు. అయితే మొదటివాడు వచ్చేసి వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. రెండవవాడు మాఠరీపుత్ర శ్రీ వీరపురుషదత్తుడు. మాఠరీపుత్ర శ్రీ వీరపురుషదత్తుడు. మూడవవాడు యెహువల శాంతమూలుడు. మూడవ పర్సన్ యెహువల శాంతమూలుడు. నాలుగవ పర్సన్ వచ్చేసి రుద్రపురుష దత్తుడు. రుద్రపురుష దత్తుడు. ఈ నలుగురిలో కూడా మొదటి పర్సన్, మూడవ పర్సన్, నాలుగో పర్సన్ వీరు ముగ్గురు శైవ మతాన్ని అవలంబిస్తే రెండవ వాడైనటువంటి వీరపురుషదత్తుడు మాత్రం బౌద్ధ మతాన్ని ఆచరిస్తాడు. నెక్స్ట్ వన్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనాలను వేయించిన ఇక్ష్వాక రాజు ఎవరు? దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సంస్కృత శాసనాలను వేయించిన ఇక్ష్వాక రాజు ఎవరు? ఆన్సర్ యెహువల శాంతమూలుడు. యెహువల శాంతమూలుడు. ఫ్రెండ్స్, ప్లీజ్ do like, please do subscribe. Don't forget to like and subscribe friends. Thank you friends. Thank you very much.